మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. గురువారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే నిత్య జీవితంలో ఉండే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే, లక్ష్మీ కటాక్షం కలగాలంటే గురువారం నాడు ఆడవారు కొన్ని పనులు చెయ్యాలని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ విధి విధానాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లక్ష్మీ కటాక్షం కలగాలంటే గురువారం నాడు ఉదయం నిద్రలేవగానే ఇంట్లోని ఆడవారు 2 పాల చుక్కలను గడప మీద వెయ్యాలి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ఈరోజు ఉదయం నిద్రలేవగానే ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ తలుపు గొల్లెం 3 సార్లు శబ్దం చేయాలి. లేదా తలుపుకు ఉన్నటువంటి గడియ ఏదైతే ఉంటుందో దానితో శబ్దం చేయాలి. అప్పుడు లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలిగి ఆర్థికపరమైన సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. గురువారం స్నానం చేసే సమయంలో 2 పాల చుక్కలు నీటిలో వేసుకొని స్నానం చేయాలి. ఇలా స్నానం చేయటం వలన కూడా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అదేవిధంగా ఇంట్లో ఆడవారు ఎప్పుడైనా సరే తడిగుడ్డ పెట్టేటప్పుడు ఆ నీటిలో కొంచెం గల్లులుప్పు, చిటికెడు పసుపు, కర్పూరం పొడి ఈ 3టిని కలుపుకొని ఆ నీళ్లతో తడిగుడ్డ పెడితే ఇంట్లో గొడవలు ఉండవు. అలాగే ధన సమస్యలు దరిచేరవు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఆడవారు ఈ విధి విధానాన్ని తప్పక పాటించండి. గురువారం స్నానం చేసిన తర్వాత చక్కగా ఇంట్లో పూజా మందిరంలో ప్రమ్మిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసేటప్పుడు రోజు ఎన్ని ఒత్తులతో దీపారాధన చేస్తే విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందో కూడా శాస్త్రాలలో వివరించారు. మగవారు ఎప్పుడైనా సరే ఇంట్లో దీపారాధన చేస్తే ప్రమ్మిదలో 3 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. ఆడవారు గనుక ఇంట్లో దీపారాధన చేస్తే 5 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. ఇలా దీపారాధన చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీ నారాయణుల విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. ఆర్థికంగా ఎలాంటి సమస్యలు ఉండవు. ముఖ్యంగా గురువారం ఈ విధంగా దీపారాధన చేయండి. అలాగే ఇంట్లో ఆడవాళ్ళు గురువారం రోజు స్నానం చేసిన తరువాత కొద్దిగా కుంకుమ తీసుకొని ఆ కుంకుమతో మీ ఇంటి ప్రధాన ద్వారం మీద చక్కగా స్వస్తి గుర్తు వేయండి. గురువారమే కాకుండా ప్రతిరోజు కూడా స్నానం చేశాక తలుపు మీద స్వస్తి గుర్తు వేస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మీదేవి శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వీలైతే గురువారం పూట పసుపు ఒత్తుతో దీపారాధన చేయండి. తద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా గురువారం నాడు ఈ చిన్న చిన్న పనులు చేసి లక్ష్మీ కటాక్షానికి పాత్రులు కండి. గురువారం రోజు రాత్రి సమయంలో ఈ ఆకును నీటిలో వేస్తే చాలు. ఎంత పెద్ద సమస్య అయినా సరే 24 గంటల్లో తీరి ఇక ఇంట్లోకి వద్దన్న డబ్బు వస్తుంది. మీరు కుబేరులాగా మారుతారు. ఒక్కరోజులోనే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. గురువారం రోజు ఈ ఆకును నీటిలో వేయటం వలన చాలా అద్భుతాలు జరుగుతాయి. మనిషి అన్నాక ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అనేక రకాల సమస్యలను ప్రతి మనిషి ఎదుర్కొంటూనే ఉంటాడు. కానీ కొందరు మాత్రం ఏ సమస్య వచ్చినా భయపడిపోతూ ఉంటారు. డిప్రెషన్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. సతమతమైపోతూ ఉంటారు. ఇలాంటి సమస్యలు మీకు ఏమీ ఉన్నా సరే గురువారం రోజు తప్పక ఈ పరిహారం చేసి చూడండి. ఈ పరిహారం చేయటం వలన మీ సమస్యలు తీరిపోతాయి. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. 24 గంటల్లోనే మీరు ఖచ్చితమైన ఫలితాలను చూడగలుగుతారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభవార్తలు వింటారు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ధనలాభం కూడా కలుగుతుంది. మరి ఇంతకీ గురువారం రోజు రాత్రి ఏ ఆకును నీటిలో వేస్తే 24 గంటల్లో మీ జీవితం మారిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు సాంగత్యం వలన ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలిపే పురాణ కథను విందాం. దేవర్షి అయిన నారదుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క అవతార రూపుడు. అందుకని యోగీశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు దేవర్షినాంచ నారదః అని అన్నాడు. అట్టి మహనీయుడైన నారదుడు ఒక్కసారి శ్రీకృష్ణుణ్ణి దర్శించుటకై వచ్చి దండ ప్రణామములు చేసి, ఓ కృష్ణ, సత్సాంగత్యము యొక్క ఫలము దయచేసి వివరముగా చెప్పండి అని కోరినాడు.
జగద్గురువైన శ్రీకృష్ణుడు సత్సాంగత్య మహిమ అనుభవపూర్వకంగానే నారదునికి తెలియజేయాలని సంకల్పించి, నీవు తూర్పు వైపుగా వెళ్తే ఒక పెంటకుప్ప కనిపిస్తుంది, అందులో ఉన్న పేడ పురుగు దగ్గరకు వెళ్ళి దానిని సత్సాంగత్య మహిమేమని ప్రశ్నించు అని చెప్పి జగన్మోహనముగా చిరునవ్వు నవ్వినాడు. పరమాత్మ ఆదేశానుసారమే చేశాడు నారదుడు. కానీ నారద మహర్షి పెంటకుప్ప దగ్గరకు వెళ్ళి అందులో ఉన్న పేడ పురుగును ప్రశ్న అడిగాడో లేదో గిలగిలలాడుతూ ప్రాణాలు విడిచింది ఆ పేడ పురుగు. ఇలా జరుగుతుందేమని దుఃఖిస్తూ శ్రీకృష్ణుడి వద్దకు తిరిగి వచ్చి జరిగిందంతా కూడా విన్నవించుకున్నాడు నారదుడు. జరిగినది విని జగన్నాటక సూత్రధారి ఇలా అన్నాడు, నారద, ఇప్పుడు పశ్చిమ దిశగా వెళ్ళు. ఒక పాడుబడిన దేవాలయము, అందులో నివసిస్తున్న పావురము కనిపిస్తాయి. నీ సందేహమును అది తీర్చగలదేమో చూడు అన్నాడు. వెంటనే బయలుదేరి పావురమును కలుసుకుని తన ప్రశ్న వేశాడు నారదుడు. ఏమి చిత్రము, ఆ కపోతము కూడా నారద మహర్షి పాదాల మీద పడి ప్రాణాలు విడిచింది. ఇది ఏమి వింత, ఇంకా ఎన్ని విధాల ఆ భగవంతుడు నన్ను పరీక్షించాలనుకుంటున్నాడో అని చింతిస్తూ శ్రీకృష్ణుడి వద్దకు తిరిగి వచ్చి జరిగినది విన్నవించుకున్నాడు నారదుడు. అప్పుడు కృష్ణుడు, అలా జరిగిందా నారద? అయితే ఈసారి ఉత్తరం దిక్కుగా వెళ్ళు. అక్కడి సంస్థానములోని మహారాజుకు చక్కని మగ శిశువు పుట్టాడు. నీ సందేహమును ఆ శిశువు తీర్చగలదు అని చెప్పి చిరునవ్వు లొలకబోశాడు నందనందనుడు. మొదటి 2 సార్లు జరిగినది తలుచుకొని కొంచెం సంకోచించాడు. నారదుడు సర్వజ్ఞుడైన స్వామి అది గమనించి, నారద, నిర్భయముగా వెళ్ళు, ఈసారి అంతా శుభమే జరుగుతుంది అని ఆశీర్వదించాడు. వెంటనే నారదుడు బయలుదేరి ఆ శిశువు వద్దకు వచ్చి, ఓ పాపాయి, మహాత్ముల సాంగత్యము వలన కలిగే ప్రయోజనమేమిటి అని ప్రశ్నించాడు. నారదుడు ప్రశ్నించిన మరుక్షణం ఆ పసిపాప ఒక దేవతగా మారిపోయి భగవత్స్వరూపుడైన నారదునికి యథావిధిగా ప్రణమిల్లి ఆశ్చర్యముగా చూస్తున్న నారదునితో, దేవర్షి, అలా ఆశ్చర్యపోతున్నామేమిటి? పెంట కుప్పలోనున్న పేడ పురుగును నేనే. అప్పుడు నా జన్మాంతరాల పుణ్యఫలము వలన అమోఘమైన నీ దర్శన భాగ్యము నాకు కలిగినది. మీ వంటి దివ్య పురుషుల సందర్శన మాత్రంచే నాకు పామురము యొక్క జన్మ లభించినది. ఆ జన్మలో కూడా మీ దర్శన భాగ్యము లభించుటచే రాజపుత్రునిగా జన్మించినాను. మరలా ఈ జన్మలో మీ దుర్లభ దర్శనము కలిగినందువలన నాకు దైవత్వము లభించినది. మహాత్ముల సాంగత్యము యొక్క మహిమ ఇంతటిది అని అంటూ దేవలోకానికి వెళ్ళిపోయాడు. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, జీవన్ముక్తికి ప్రథమ సోపానము సత్సాంగత్యము. రాజకుమారుడు చెప్పినట్టు ఆ సత్సాంగత్యము పురాకృత పుణ్యము వలన కలుగును. కాబట్టి మనకు మంచి పనులు చేస్తేనే సత్పురుషుల సాంగత్యము, తద్వారా జీవముక్తి కలుగుతాయి. కనుక మనము ఎల్లప్పుడూ మంచివారితో ఉండి వారి నుండి మంచిని గ్రహించి తరించాలి. దుష్టులకు ఎల్లప్పుడూ దూరముగా ఉండాలి. ఒక వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారు గురువారం రోజు చీకటి పడిన తర్వాత ఒక మర్రి ఆకును తీసుకోండి. మర్రి ఆకు చాలా శక్తివంతమైనది. రాత్రిపూట మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళకూడదు. పగటిపూటే మర్రి ఆకును కోసి ఇంటికి తెచ్చుకోండి. మర్రి ఆకు అంటే సాక్షాత్తు శివుడి స్వరూపము. మర్రి ఆకుతో చేసే ఏ పరిహారమైనా సరే 100% ఫలితాలను ఇస్తుంది. గురువారం రోజు మర్రి ఆకుతో ఈ చిన్న పరిహారాన్ని చేయటం వలన అన్ని రకాల దరిద్రాలు పోతాయి. ఏమీ లేదు, గురువారం రోజు సాయంత్రం 6 దాటిన తర్వాత, అంటే చీకటి పడిన తర్వాత ఈ మర్రి ఆకును తీసుకుని దాని మీద పెన్నుతో మీ కోరికను రాసుకోండి. అంటే మాకు అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు తీరాలి, లేదా ఆర్థిక సమస్యలు తీరాలి, ఉద్యోగం రావాలి, పెళ్ళిళ్ళు జరగాలి, పిల్లలు మాట వినాలి, మానసిక సమస్యలు ఏమైనా ఉంటే పోవాలి అని, ఇలా మీకు ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య పోవాలని ఆకు మీద రాయండి. తర్వాత ఈ ఆకును స్క్వేర్ షేపులో మడత పెట్టి పూజ గదిలో ఏదో ఒక మూలన పెట్టి వదిలివేయండి. ఒక రాత్రంతా పూజ గదిలో వదిలివేయండి. మళ్ళీ మరునాడు ఉదయం చక్కగా స్నానం చేసుకొని ఆ తర్వాత పూజ గదిలోనికి వెళ్ళి లక్ష్మీదేవికి పూజ చేసి ఒక్కసారి మీ కోరికను అమ్మవారికి చెప్పుకోండి. ఆ తర్వాత ఈ రావి ఆకును తీసి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ ఆకును నీటిలో పడవేయండి.
అంటే పారే నీటిలో పడవేయండి. కాలువలు, చెరువులను, నదులు, సముద్రాలు ఇలా ఏ నీటిలో అయినా వేయవచ్చు. ఈ పరిహారం చేసిన 24 గంటల్లో ఖచ్చితంగా మీకు మీ కోరిక తీరే మార్గం తెలుస్తుంది. కష్టాలు పోతాయి, ఆర్థిక సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది. కాబట్టి మీరు కూడా గురువారం రోజు మర్రి ఆకుతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. మీ కోరికలను నెరవేర్చుకుని ఆనందంగా జీవించండి. రేపు గురువారం రోజున ఉప్పు మరియు యాలకులతో ఈ చిన్న పరిష్కారాన్ని చేస్తే మీకు ఉన్న అప్పులు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. కుబేరులు అవ్వటం ఖాయం. మీరు వద్దన్నా సరే ధనం వర్షంలాగా కురుస్తుంది. ఊహించని ఆస్తులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. పరిహార శాస్త్రంలో యాలకులకు మరియు ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉన్నది. గురువారం రోజు ఉప్పు మరియు యాలకులకు సంబంధించిన పరిహారాలు చేస్తే మీ జీవితంలో ఊహించని విధంగా మంచి అద్భుతాలు జరుగుతాయి. మరి ఏం చెయ్యాలి అంటే, గురువారం రోజు శుభ్రంగా స్నానం చేసుకొని ఒక గాజు బౌల్లో దొడ్డుప్పు పోయండి. తర్వాత 7 లేదా 11 యాలకులు తీసుకోండి. ఈ యాలకులను గాజు బౌల్లో ఉన్న దొడ్డుప్పులో వేసి ఆ గాజు బౌల్ చేతిలో పట్టుకొని ఇల్లంతా తిరగండి. అన్ని గదులు తిరగండి. ఆ తర్వాత ఎవరికీ కనిపించని చోట ఈ గాజు బౌల్ని పెట్టండి. అయితే ఈ పరిహారం చేయాలంటే ఒక నియమం పాటించాలి. అదేమిటంటే, మనసును ప్రశాంతంగా ఉంచుకొని శుచిగా ఉన్నవారే ఈ పరిహారం చేయాలి. అలాగే ఈ పరిహారం చేసే సమయంలో ఎవ్వరితో మాట్లాడకూడదు. ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు అతి రహస్యంగా చేస్తే ఇంకా మంచిది. ఇలా చేస్తే తొందరలోనే మీరు ఊహించని విధంగా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. గురువారం చేస్తే ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. గురువారము అష్టమి కలిసి వచ్చిన రోజున ఈ పరిహారం చేస్తే 10ంతల ఫలితాన్ని పొందుతారు. ఉప్పులో యాలకులు కలిపి ఇల్లంతా తిరిగి ఎవ్వరూ చూడని చోట దాచిపెట్టుకోవాలి. అలాగే ఇంకొక పరిహారం కూడా గురువారం పూట చేసుకోవచ్చు. కానీ దీనిని సాయంత్రం 6 దాటిన తర్వాత చేసుకోవాలి. అదేంటంటే, గాజు బౌల్లో ఉప్పు తీసుకొని ఆ ఉప్పులో చిన్న పటిక ముక్క పెట్టండి. పటిక ముక్కనే ఆలం అంటారు. పటిక బెల్లం వేరు, పటిక వేరు. ఇది ఇంటి ముందు దిష్టి తగలకుండా ఉండడానికి కడుతూ ఉంటారు కదా. ఆ పటికను గాజు బౌల్లో దొడ్డుప్పు తీసుకొని ఆ ఉప్పు మీద వెయ్యండి. ఈ బౌల్ మీ ఇంట్లో బీరువా ఉంటుంది కదా, ఆ బీరువా కింది భాగంలో ఉంచండి. 6 నెలల వరకు దానిని అలాగే ఉంచండి. 6 నెలల తర్వాత ఆ గాజు బౌల్లోని ఉప్పును, పటిక ముక్కను తీసి ఎవ్వరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేసి మళ్ళీ ఈ పరిహారం చేయండి. సహజంగా అందరూ బీరువాను ఇంట్లో నైరుతి మూల పెట్టుకుంటూ ఉంటారు. ఇంట్లో నైరుతిలో బీరువా కింద గురువారం రోజు బౌల్లో దుడ్డుప్పు పోసి పటిక ముక్క ఉంచి దానిని బీరువా కింద ఉంచండి. ఇలా చేస్తే తొందరలోనే మీరు ఊహించిన అద్భుత ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. మీకు ఉన్న కష్టాలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు ధనలాభం కలుగుతుంది. మీరు వద్దన్నా సరే ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది. మరి తెలుసుకున్నారు కదా. మీరు కూడా గురువారం రోజు ఉప్పుతో ఈ చిన్న చిన్న పరిహారాలను చేసి మంచి ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.